హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీటీఎస్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ బీటీఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బై టుడే సెల్ టుమారో. సో ఈరోజు బై చేస్తాము, రేపు సెల్ చేస్తాము. సో బీటీఎస్టీ దీని యొక్క ఫుల్ ఫాము. సో ఈ బీటీఎస్టీ స్ట్రాటజీ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్. సో ఇన్స్ట్రుమెంట్ ఏది తీసుకోవాలి? సో బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు స్పాట్ చార్ట్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. నేను ఫ్యూచర్ చార్ట్ అయితే రికమెండ్ చేయను, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్. సో సెకండ్ వన్ వచ్చేసి టైం ఫ్రేమ్. ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అయితే తీసుకోబోతున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఇండికేటర్ అయితే యూజ్ చేయబోతున్నాము. ఆ ఇండికేటర్ నేమ్ వచ్చేసి సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సో ఈ సూపర్ ట్రెండ్ వచ్చేసి మనం ఇక్కడ ఇండికేటర్ని 2 times యాడ్ చేసుకుంటాం. సో ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను చాట్కి వెళ్ళి ఒకసారి డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. ఏదైతే ఇండికేటర్ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ క్లిక్ చేశారంటే అక్కడ సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. సో టైప్ చేశారంటే మనం దాన్ని 2 times అయితే క్లిక్ చేస్తాం. సో అక్కడ దాని యొక్క సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ వన్ ఒక సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ వచ్చేసి 10,1 అనేది ఫస్ట్ వన్ సెట్టింగ్స్. సెకండ్ వన్ వచ్చేసి 10,2 సెకండ్ వన్ ఒక సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్. అలాగే సూపర్ ట్రెండ్ గురించి ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి మీకు ఐడియా ఉందనుకుంటాను. ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది రెడ్లో నుంచి గ్రీన్లో కానీ టర్న్ అయిందంటే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ అయితే తీసుకుంటారు. అదే ఆప్షన్స్ పరంగా చూసుకునేటంటే మీరు బై చేస్తారు. లాంగ్ పొజిషన్ అంటే నేను ఇక్కడ స్పాట్ చార్ట్ బేస్ చేసుకుని చెప్తాను. అదే కానీ సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్లో నుంచి రెడ్లో కానీ టర్న్ అయిందంటే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు షార్టింగ్ పొజిషన్ అయితే చూస్తారు. అదే ఆప్షన్స్ పరంగా చూసుకునేటంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. సో ఇది సూపర్ ట్రెండ్ గురించి మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ మాత్రం వదిలేయండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ మాత్రం వదిలేయండి. దీని తర్వాత సో ఇక్కడ మనం బీటీఎస్టీ అంటున్నాం కాబట్టి బీటీఎస్టీ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి. సో బీటీఎస్టీ అనేది ఆఫ్టర్నూన్ 1 PM తర్వాత లేదా 1:30 PM తర్వాత కానీ లేదా 2 PM తర్వాత కానీ ఈ టైంలో కానీ మీకు సూపర్ ట్రెండ్ కానీ క్రాస్ ఓవర్ కానీ ఇచ్చిందంటే ఆ టైంలో మాత్రమే మనం ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నాం. 1 PM తర్వాతనే సూపర్ ట్రెండ్ అనేది క్రాస్ ఓవర్ ఇవ్వాలి. సో 1 PM తర్వాత అయినా సరే ఆర్ 1:30 PM తర్వాత అయినా సరే లేదా 2 PM తర్వాత అయినా సరే ఎప్పుడు ఎంట్రీ వచ్చినా ఎప్పుడు క్రాస్ ఓవర్ ఇచ్చినా ఈ టైం తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో బిఫోర్ 1 PM, ఓకే, 1 PMకి ముందు మీకు ఎప్పుడు క్రాస్ ఓవర్ ఇచ్చినా మీరు పట్టించుకోకండి. సో బీటీఎస్టీ తీసుకుంటాం కాబట్టి సో ఇది ఎంట్రీ పరంగా ఇప్పుడు ఈ టైంలో ఎంట్రీ తీసుకోవాలి. సో ఎగ్జిట్ కానీ ఆర్ టార్గెట్ కానీ మీకు ట్రిగ్గర్ అయిందంటే వితిన్ డేలో, అంటే మీరు ఈరోజే ఎంట్రీ తీసుకుంటారు, ఈరోజే కానీ మీకు టార్గెట్ ట్రిగ్గర్ అయిందంటే ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. అదే మీకు నెక్స్ట్ డే కానీ ట్రిగ్గర్ అయిందంటే నో ప్రాబ్లం. బీటీఎస్టీ అంటేనే ఈరోజు బై చేస్తారు, రేపు సేల్ చేస్తారు. మీకు ఎగ్జిట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను, ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలని అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు స్ట్రాటజీ. సో ఇక్కడ 10,1 రెడ్లో నుంచి గ్రీన్లోకి టర్న్ అయింది. ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది 10,1 సూపర్ ట్రెండ్ ఇండికేటర్ రెడ్లో నుంచి గ్రీన్లోకి టర్న్ అయింది. ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ వన్ ఇండికేటరు. సో దీని తర్వాత అంటే ఈ క్యాండిల్ తర్వాత ఇమీడియట్లీగా 10,2 అనేది సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చేసి సో రెడ్లో నుంచి గ్రీన్లోకి క్రాస్ ఓవర్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందంటే అప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఈ క్యాండిల్ అనేది. సో ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకునే ముందు మీకు కొన్ని రూల్స్ చెప్తాను. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఈ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి అయితే టచ్ అవ్వద్దు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకుంటారో ఈ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ ఇది ఉంది కదా, ఈ క్యాండిల్ అనేది ఇక్కడ సూపర్ ట్రెండ్కి టచ్ అవ్వద్దు. సేమ్ ఈ క్యాండిల్కి దీనికి ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది కదా, ఇది కూడా సూపర్ ట్రెండ్కి టచ్ అవ్వకూడదు. రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మీరు 100% స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. సో ఇది కన్ఫర్మేషను. సో మీరు ఎంట్రీ తీసుకునే ముందు సో ఆ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకునేసి మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తారు. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ వద్దాము. సో ఇక్కడ
మనకి రిస్క్ రివార్డ్ బేస్ చేసుకునేసి స్టాప్ లాస్ అయితే ఉంటుంది. మీకు 1:1 రిస్క్ రివార్డ్ కావాలంటే సో దాని పరంగా స్టాప్ లాస్ సపరేట్గా ఉంటుంది. సో 1:2 కావాలనుకుంటే దీని పరంగా స్టాప్ లాస్ సపరేట్గా ఉంటుంది. సేమ్ 1:1.5 కావాలనుకుంటే రిస్క్ రివార్డు దీని పరంగా స్టాప్ లాస్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 1:2 రిస్క్ రివార్డ్ పరంగా చూద్దాము. సో మీకు 1:2 రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్ లోలో కానీ మీరు స్టాప్ లాస్ కానీ పెట్టుకునేటంటే సో ఇక్కడ మీరు 1:2 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ అగైన్ మరొక రిస్క్ రివార్డు 1:1.5 రిస్క్ రివార్డు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాము. ఈ 1:1 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఏదైతే 10,1 క్రాస్ చేసుకునేసి ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, సో దీని తర్వాత ఇమీడియట్లీగా మరొక బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది 10,2 క్రాస్ చేసుకునేసి, ఇది 10,1. ఇక్కడ మెయిన్గా మనం లాంగ్ పొజిషన్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో షార్ట్ పొజిషన్ వచ్చేసి దీని తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ గురించి. సో ఇది ఎంట్రీ అనేది సేమ్గానే ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఏదైతే 10,1 క్రాస్ ఓవర్ చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకునేసి ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1. ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో 1:1 రిస్క్ రివార్డ్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ 1:1.5 అర్థమైంది, ఆ తర్వాత 1:2 కూడా అర్థమైంది. సో ఇది లాంగ్ పొజిషన్ మాత్రమే, అంటే రెడ్లో నుంచి గ్రీన్లోకి టర్న్ అవుతుంది కదా, రెడ్లో నుంచి సో గ్రీన్లోకి టర్న్ వేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అప్పుడు మాత్రమే మీరు కన్సిడర్ చేసుకునేటంటే. సో రెడ్లో నుంచి అగైన్ గ్రీన్లో టర్న్ అయిందంటే అప్పుడు మాత్రమే మీరు ఇది లాంగ్ పొజిషన్ పరంగా చూసుకునేటైతే. ఇప్పుడు షార్ట్ పొజిషన్ చూద్దాము. షార్ట్ పొజిషన్కి వచ్చేసి సో ఇది గ్రీన్లో ఉంది, ఇమీడియట్లీగా రెడ్లో అయితే టర్న్ అయింది. సో రెడ్లోకి టర్న్ అయింది, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సేమ్ దీని నెక్స్ట్ క్యాండిలే గ్రీన్లో నుంచి సో గ్రీన్లో నుంచి అగైన్ ఇక్కడ ఒక రెడ్లోకి టర్న్ అయింది, టర్న్ వేసి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఇది 10,1. సో దీని బిలో వచ్చేసి 10,2 గ్రీన్లో నుంచి రెడ్లోకి టర్న్ అయింది, బేరిష్ క్యాండిల్ ఫామ్ ఇచ్చింది. సో దాని తర్వాత ఇమీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి 10,2 క్రాస్ ఓవర్ చేసి గ్రీన్లో నుంచి రెడ్లోకి ఫామ్ అయింది, అగైన్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా ఈ యొక్క బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి టచ్ అవ్వకూడదు, అప్పుడు మాత్రమే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇంకొక రూల్ వచ్చేసి ఈ క్యాండిల్కి ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా సూపర్ ట్రెండ్కి అయితే టచ్ అవ్వకూడదు, అప్పుడు మాత్రమే మీరు స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఈ యొక్క క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకునేసి సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ అయితే తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ ట్రిగ్గరు. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ హై దగ్గర కానీ మీరు స్టాప్ లాస్ కానీ పెట్టుకునేటంటే ఇక్కడ 1:1.5 తీసుకోవచ్చు, 1:2 రిస్క్ రివార్డ్ కూడా తీసుకోవచ్చు, 2 రిస్క్ రివార్డు. అదే మీకు 1:1 రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే దీనికి ప్రీవియస్ క్యాండిల్ ఒక హై దగ్గర మీరు స్టాప్ లాస్ కానీ పెట్టుకునేటంటే అక్కడ మీరు 1:1 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు థియరీ పరంగా మీకు అర్థమైంది అనుకుంటాను. సో BTST స్ట్రాటజీ గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము, చార్ట్కి డిస్కస్ చేసుకుందాం. సో గైస్ చార్ట్లోకి వచ్చాను, బ్యాంక్ నిఫ్టీ. సో స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకున్నాను, ఓన్లీ స్పాట్ చార్ట్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉంది మీకు కనబడుతుంది కదా. ఇండికేటర్ ఎలా చేసుకోవాలంటే సో ఇక్కడ ఏదైతే ఉందో సో దీన్ని కానీ క్లిక్ చేశారంటే సో దీన్ని క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్కి వెళ్ళేసి జస్ట్ సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. టైప్ చేశారంటే ఇక్కడ సూపర్ ట్రెండ్ వస్తుంది, దీన్ని 2 times యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేసి దీని ఒక వాల్యూస్ చూడండి. ఏదైతే ఇక్కడ మీకు థిన్గా ఉంది కదా, సో లైట్గా ఏదైతే ఉందో ఇది 10,1. సో లెంత్ వచ్చేసి 10, ఫ్యాక్టర్ వచ్చేసి 1. సేమ్ మీకు మరొక ఇండికేటర్ ఉంది ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్ ఇండికేటరే. సో బోల్డ్గా ఏదైతే ఉందో ఇది 10,2. దీని ఒక సెట్టింగ్స్ చూడండి, 10 వచ్చేసి లెంత్, ఫ్యాక్టర్ వచ్చేసి 2. ఇది 10,1, ఇది 10,2. సో ఇప్పుడు స్ట్రాటజీ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి? 1 PM తర్వాత, 1:30 PM తర్వాత ఆర్ 2 PM తర్వాత. క్రాస్ ఓవర్ కూడా సేమ్ 1 PM తర్వాతనే మీకు క్రాస్ ఓవర్ అయితే ఇచ్చి ఉండాలి. సో 1 PM తర్వాత మనం చూద్దాం. సో 1 PM ఇక్కడ 1 PM. సో దీని తర్వాత క్రాస్ ఓవర్ ఇచ్చిందా లేదా చూసుకుందాం. సో ఇక్కడ టైం చూసుకోండి ఎగ్జాక్ట్లీగా. సో 1:50. సో ఇది 10,1 థిన్గా ఉండేది, క్రాస్ ఓవర్ ఇచ్చేసి అంటే గ్రీన్లో నుంచి రెడ్లో టర్న్ అయింది. సో క్రాస్ ఓవర్ ఇచ్చేసి మీకు ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీని తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్ తర్వాతనే
10,2 సూపర్ ట్రెండ్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చేసి అగైన్ బేరిష్ క్యాండిల్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, గ్రీన్లో నుంచి రెడ్లోకి టర్న్ అయింది, ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇమీడియట్లీగా కన్ఫర్మేషన్ తీసుకుంటారంటే కాదు. సో ఈ క్యాండిల్కి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందో ప్రీవియస్ క్యాండిల్ సూపర్ ట్రెండ్ టచ్ అయిందా లేదా అది చూస్తారు. సో ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్కి అయితే టచ్ కాలేదు. ఓకే, సో ఈ క్యాండిల్కి దీని ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి టచ్ అయిందా లేదా చూస్తారు. సో జూమింగ్ చేసినట్టయితే మనకి ఏదైతే దీని ప్రీవియస్ క్యాండిల్ అంటే 145 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, మీకు ఇంకా జూమింగ్ చేస్తాను. సో సూపర్ ట్రెండ్కి అయితే టచ్ కాలేదు. సో అప్పుడు మీరు 100% కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో రెడ్ కలర్ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు, ఇది ఎంట్రీ. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాము. అప్పుడు 1:2 చూద్దాము, నెక్స్ట్ 1:1.5 చూద్దాము. సో డైరెక్ట్గా షార్ట్ పొజిషన్ తీసుకునేసి మీరు ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకునే కంటే సో స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్లో ఒక హై. సో 107 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. ఇప్పుడు ఈ క్యాండిల్ ఒక హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ మినిమంగా వచ్చేసి 1:1.5 చూద్దాము. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అచీవ్ అయిందా లేదా. సో ఇక్కడ చూడండి, మీకు 1:1.5 అయితే రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఆల్మోస్ట్ 163 పాయింట్స్ అయితే రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది 1:1.5 ఒక రిస్క్ రివార్డు. నెక్స్ట్ సేమ్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే చూద్దాం. సో 107 పాయింట్స్ అనేది, సో 107 అనుకుంటాను. సో 107 పాయింట్స్ అనేది మీరు రిస్క్ తీసుకునే కంటే దీనికి డబ్బులు. సో 1:2 కాబట్టి సో ఆల్మోస్ట్ 214 పాయింట్స్ అనేది ఇక్కడ మీరు టార్గెట్ అయితే ప్లేస్ చేస్తారు. సో 214 పాయింట్స్ ఎంట్రీ దగ్గర నుంచి 214 పాయింట్స్ చూసుకునేటంటే సో మీకు ఆల్మోస్ట్ ఇక్కడైతే మీకు అచీవ్ అయింది. విత్ ఇన్ డేలోనే అచీవ్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను, విత్ ఇన్ డేలో కానీ మీకు అచీవ్ అయిందంటే మీరు ఎగ్జిట్ తీసుకోండి, ఆర్ నెక్స్ట్ డే అచీవ్ అయినా నో ప్రాబ్లం. సో ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ యొక్క లో దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర పెట్టుకుంటారు. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. అదే 1:2 రిస్క్ రివార్డ్ చూసుకునే కంటే మీకు 1:2 రిస్క్ రివార్డ్ కూడా మీకు అచీవ్ అయితే అయింది, ఆల్మోస్ట్ 220 పాయింట్స్ వరకు. సో ఇది 1:2 రిస్క్ రివార్డ్ సంబంధించింది. ఇక్కడ మీరు షార్ట్ పొజిషన్ మాత్రమే చూసారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అనేది షార్ట్ పొజిషన్ అంటే డౌన్ సైడ్కి. సో ఇక్కడ మీరు ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే ఇప్పుడే చెప్పేస్తాను. ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఆల్రెడీ మీకు కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. సో క్రాస్ ఓవర్ తర్వాతనే మీకు కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసింది. సో ఇక్కడ మీరు సో ఇది క్లోజింగ్ని నోట్ చేసుకోండి. ఈ క్యాండిల్ యొక్క ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ క్లోజింగ్ నోట్ చేసుకోండి. 55,353 ఉంది. సో దీని నియర్ బై ఏదైతే వస్తుందో ఇది అర్థమని, ఇది కూడా నోట్ చేసుకోండి. సో 55,353 అర్థమని ఏమొస్తుంది, 55,400 అయితే అర్థమని వస్తుంది. సో ఈ అర్థమని నుంచి మీరు ఇక్కడ షార్టింగ్ పొజిషన్ కాబట్టి అంటే మీరు డౌన్ సైడ్ చూస్తున్నారు కాబట్టి పుట్ ఆప్షన్లో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకోండి. సో 1 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ అయినా సరే ఆర్ 2 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ అయినా సరే మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో 55,500 అయితే ఇన్ ద మనీ వస్తుంది. సేమ్ 55,600 అయితే 2 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ అయితే వస్తుంది. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలని. 1 స్ట్రైక్ ప్రైస్ లేదా 2 స్ట్రైక్ ప్రైస్కి అర్థం మనీ నుంచి ఇన్ ద మనీకి వెళ్ళండి. సో ఇది 1:2 రిస్క్ రివార్డు, అలాగే 1:1.5 రిస్క్ రివార్డ్ చూసాం. ఇప్పుడు 1:1 చూద్దాము. 1:1 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరుకుతుందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అయితే తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఒక హై దగ్గర పెట్టుకోండి. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ ఒక హై వచ్చేసి ఆల్మోస్ట్ 180 పాయింట్స్ అనేది. సో ఇక్కడ 180 పాయింట్స్ రిస్క్ తీసుకుంటాము. రివార్డ్ కూడా సేమ్ 180 పాయింట్స్. సో రివార్డ్ అయితే అచీవ్ అయిందా లేదా మనం ఒకసారి చూద్దాం. సో రివార్డ్ చూసుకోండి, మీకు రివార్డ్ కూడా ఆల్మోస్ట్ అచీవ్ అయిపోయింది. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1. సో రిస్క్ చూసుకునేటంటే 180 పాయింట్స్, రివార్డ్ వచ్చేసి సేమ్ 180 పాయింట్స్. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఓకే ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దాని నెక్స్ట్ డే రోజున 13th మార్చ్ రోజున చూడబోతున్నాము. సో 1 PM తర్వాత మనకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇచ్చిందో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. సో టైం వచ్చేసి ఇక్కడ 1 PM. సో దీని తర్వాత మాత్రమే క్రాస్ ఓవర్ ఇచ్చిందా లేదా చూసుకుంటాము. ఇక్కడ చూసుకోండి, ఏదైతే మనం యారో మార్క్ చేశానో 2 PM తర్వాత మనకి క్రాస్ ఓవర్ అయితే ఇచ్చింది. 10,1 అనేది క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ లాంగ్ పొజిషన్. ఓకే, ఇక్కడ కాల్ ఆప్షన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం ఆప్షన్స్లో పరంగా. సో లాంగ్ అంటే ఇక్కడ నేను స్పాట్ చార్ట్ బేస్ చేసుకునేసి లాంగ్ అంటే అప్ సైడ్, సో షార్ట్ అంటే డౌన్ సైడ్. సో ఇక్కడ చూడండి 2 PM తర్వాత
10,1 అనేది క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇమీడియట్లీగానే 10,2 కూడా క్రాస్ ఓవర్ ఇచ్చేసి మరొక బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఈ క్యాండిల్ అనేది. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ప్రీవియస్ క్యాండిల్ చెక్ చేస్తారు. సో ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్ టచ్ అయిందా లేదా. సో ఈ క్యాండిల్ చూసుకోండి, సూపర్ ట్రెండ్ అయితే టచ్ అవ్వలేదు. ఓకే, సో దీనికి ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి టచ్ అయిందా లేదా అది కూడా చూస్తారు. సో ఈ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్ అయితే టచ్ అవ్వలేదు. సో మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు, 100% కన్ఫర్మేషను. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో ఎంట్రీ ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ యొక్క లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇక్కడ ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్ లోలో కానీ మీరు స్టాప్ లాస్ పెట్టినట్టుకంటే ఇక్కడ 1:2 రిస్క్ రివార్డు, 1:1.5 రిస్క్ రివార్డ్ చూస్తారు. సో ఫస్ట్ మనం 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే చూద్దాం. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అచీవ్ అయిందా లేదా చూద్దాం. సో ఇక్కడ చూడండి 1:1.5 అయితే రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఆల్మోస్ట్ 150 పాయింట్స్. సేమ్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే మనం చూస్తాం. సో 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ అచీవ్ కాలేదు. సో 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ ఫెయిల్ అయింది ఈ ఒక డేలో. సో 1:2 రిస్క్ రివార్డ్ అచీవ్ కాలేదు. సో ఓన్లీ 1:1.5 అయితే అచీవ్ అయింది. సో ఇప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ చూద్దాము. 1:1 రిస్క్ రివార్డ్ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఈ ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ 177 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి సేమ్ 177 పెట్టుకుంటాం, ఎందుకంటే 1:1 కాబట్టి. సో 177 అచీవ్ అయిందా లేదా. ఎస్, ఇక్కడ మీకు ఏదైతే క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో 1:1 అయితే రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. ఇక్కడ చూడండి రిస్క్ రివార్డు. సో పాయింట్స్ పరంగా 177 పాయింట్స్. సో ఇది 1:1 రిస్క్ రివార్డు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ లాంగ్ పొజిషన్ కాబట్టి మీరు ఓన్లీ కాల్ ఆప్షన్ మాత్రమే బై చేస్తారు. సో దీనికి నియర్ బైగా సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ చూసుకున్నట్టయితే 53,900 ఉంది. సో ఇది అట్ ద మనీ అవుతుంది. ఈ అట్ ద మనీ నుంచి మీరు 1 స్ట్రైక్ పేస్కి ఇన్ ద మనీకి వెళ్తారు. అంటే 53,800 సెలెక్షన్ చేసుకుంటారు మీకు 1 స్ట్రైక్ పేస్ కావాలనుకుంటే. అదే 2 స్ట్రైక్ పేస్ కావాలనుకుంటే 53,700 తీసుకుంటారు స్ట్రైక్ పేజ్ అనేది. మీరు దీన్నే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదైతే రికమెండ్ చేయకండి. సో 2 స్ట్రైక్ పేస్కే కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ BTST చేస్తున్నారు కాబట్టి. సో 53,700 మీరు కాల్ ఆప్షన్ తీసుకుంటారు. ఎప్పుడైతే స్పాట్ చార్ట్లో ఈ యొక్క హై దగ్గర, అంటే ఈ క్యాండిల్ యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ యొక్క హై దగ్గర మీకు పాస్ అయిందంటే, అంటే ఎంట్రీ దగ్గర కానీ దొరికిందంటే మీరు బై చేస్తారు ఇమీడియట్లీగా ఆప్షన్స్లో. సో స్టాప్ లాస్ కూడా సేమ్, ఇక్కడ కానీ ఇక్కడ టచ్ అయిందంటే ఈ క్యాండిల్ దగ్గర సో ఇమీడియట్లీగా మీరు ఎగ్జిట్ కూడా వేస్తారు. అదే కానీ టార్గెట్ దగ్గర కానీ ఇక్కడ కానీ టచ్ అయిందంటే, సపోజ్ ఇది టార్గెట్ అనుకోండి, ఇక్కడ కానీ టచ్ అయిందంటే మీరు ఇమీడియట్లీగా టార్గెట్ బుక్ చేసుకునేస్తారు, అక్కడ కూడా మీరు సేల్ చేసేస్తారు. సో ఆప్షన్ బయింగ్ పరంగా ఓన్లీ బయింగ్ మాత్రమే చూస్తారు. సో లాంగ్ అయితే సిఈని బై చేస్తారు, అంటే బ్యాంక్ నిఫ్టీ పరంగా లాంగ్ అయితే మీరు ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ని బై చేస్తారు. అదే బ్యాంక్ నిఫ్టీ పరంగా సో మీరు షార్టింగ్ కానీ చూసినట్టయితే ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ని బై చేస్తారు. సో ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి లెర్నింగ్ పర్పస్గా రిలేటెడ్గా మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, డేట్ వచ్చేసి 23 మార్చి రోజున 1 PM తర్వాత సో ఈ టైము మీకు క్రాస్ ఓవర్ ఇచ్చిందా లేదు చూస్తాము. సో ఇక్కడ చూడండి 10,1 క్రాస్ ఓవర్ ఇచ్చేసి బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత 10,2 క్రాస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. సో ఇమీడియట్గా సో క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ అయితే మనకి ఎంట్రీ ఆపర్చునిటీ దొరకలేదు. సో దాని తర్వాత చూడండి ఎగ్జాక్ట్లీగా 2:20 తర్వాత 2:25 ఈ టైం చూసుకోండి, మనకి 10,1 క్రాస్ ఓవర్ చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దానికి ఇమీడియట్లీగా మరొక క్యాండిల్ ఉంది కదా, అక్కడ వచ్చేసి 10,2 క్రాస్ ఓవర్ చేసి మరొక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటాము. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ప్రీవియస్ క్యాండిల్ చెక్ చేసుకుంటాము, టచ్ అయిందా లేదా సూపర్ ట్రెండ్కి. సో టచ్ కాలేదు, ఓకే. సో దీనికి ప్రీవియస్గా సో ఈ క్యాండిల్ చెక్ చేస్తారు. సో ఇక్కడ కూడా టచ్ కాలేదు, ఓకే. మీరు ఇక్కడ 100% కన్ఫర్మేషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే ఎంట్రీ తీసుకుంటారు, ఈ యొక్క లెవెల్ దగ్గర. సో ఇక్కడ చూసుకోండి స్టాప్ లాస్ అనేది సపోజ్ ఇక్కడ పెట్టుకునేట్టుకంటే మీకు ఎంట్రీ అయితే దగ్గర కాలేదు. సో స్టాప్ లాస్ లెవెల్ ఉంది కదా, సో ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర అయింది. ఓకే, స్టాప్ లాస్ లెవెల్ ఇది లెవెల్ అనుకోండి.
మీకు ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కాలేదు. సో ఈ లెవెల్ అయితే రీచ్ అయింది. సో ఇలాంటి టైంలో మీరు అంటే ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోకండి. మీకైతే క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికింది మీకు, ఈ క్యాండిల్ అనేది. సో ఈ క్యాండిల్లో దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు, అంటే ఎంట్రీ ట్రిగ్గర్ ఇది. ఈ క్యాండిల్లో దగ్గర, ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర స్టాప్ లాస్ లెవెల్. సో ఇక్కడ మీకు ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కాలేదు, స్టాప్ లాస్ లెవెల్ అయితే రీచ్ అయింది. అంటే ఎంట్రీ లెవెల్ దగ్గర అయితే రాలేదు, స్టాప్ లాస్ లెవెల్ అయితే రీచ్ అయింది. సో దీని తర్వాత ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చినప్పుడు సో మీరు ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో వన్స్ స్టాప్ లాస్ లెవెల్ రీచ్ అయిందంటే సో అక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే మీరు కన్సిడర్ చేసుకోకండి. సో ఇది లెర్నింగ్ పరంగా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ నుంచి మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికి ప్రీవియస్గా వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ చూసుకోండి. సో డేట్ వచ్చేసి 19th మార్చ్ రోజున సో 1 PM తర్వాత మనకి ఇక్కడ తర్వాత మనకి క్రాస్ ఓవర్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సూపర్ ట్రెండ్ అనేది అట్ ఏ టైం క్యాండిల్ టు క్యాండిల్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి. టైం వచ్చేసి 3:15. ఈ టైంకి 10,1 క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇమీడియట్లీగా మరొక 10,2 క్రాస్ చేసుకునేసి మరొక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు మీరు ప్రీవియస్ క్యాండిల్ని చెక్ చేస్తారు. సో ఈ క్యాండిల్ అనేది సో సూపర్ ట్రెండ్కి అయితే టచ్ అవ్వలేదు. సో దీనికి ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి అయితే టచ్ అవ్వలేదు, ఇది కూడా చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు 100% కన్ఫర్మేషన్ తీసుకునేవచ్చు. సో మీకు 1:1 కావాలంటే 1:1 రిస్క్ రివార్డ్ తీసుకోండి, 1:2 కావాలంటే అది కూడా తీసుకోండి, సో 1:1.5 కావాలంటే అది కూడా తీసుకోండి. సో ఎంట్రీ ఎప్పుడైనా తీసుకోండి, లాస్ట్ మినిట్లో మీకు ఎంట్రీ దొరికినా మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు, హై దగ్గర స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఓపెనింగ్ టైంలో మీకు స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఓకే, సో మీకు కొంచెం దూరం పెట్టుకోండి, ఎందుకంటే ఎంట్రీ వచ్చేసి లాస్ట్ మూమెంట్లో దొరికింది కాబట్టి. అదే కానీ మీరు 1:1 రిస్క్ రివార్డ్ తీసుకునేటంటే మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు. సో స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఈ క్యాండిల్లో పెట్టుకుంటారు. సో ఎగ్జాంపుల్గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి ఎన్ని పాయింట్స్, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటారు. టార్గెట్ 300 అచీవ్ అయిందా లేదా, సో ఆల్మోస్ట్ 300 అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ చూడండి 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది, 300 పాయింట్స్ టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో 1:1 అయితే రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. అదే 1:2 కానీ 1:1.5 కానీ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయి ఉంటుంది. మీరు ఇంకొంచెం దూరంగా తీసుకునేటంటే ఆల్మోస్ట్ ఇక్కడ సో 120 పాయింట్స్ పెట్టుకునేటంటే మీకు స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ కాదు. సో 1:2 అచీవ్ అయింది. ఓకే, సో 1:2 అచీవ్ అయి ఉంటుంది. అలాగే 1:1.5 కూడా అచీవ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక BTST ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ.